మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రం నుండి తిరుమల వరకు ప్రతి ఏటా డిసెంబర్ 24వ తారీఖున పాదయాత్ర చేపడతారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి బంగారు మైసమ్మ ప్రత్యేక పూజ నిర్వహించి పాదయాత్ర ప్రారంభించారు. రాజాపూర్ మండల కేంద్రానికి చెందిన కావలి రామకృష్ణ అధ్యక్షతన రాజాపూర్ నుండి తిరుమల వరకు ఓం నమో వెంకటేశాయ నమః అనే జపంతో మహా పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో భాగంగా 20 మందికి పైగా యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కావలి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఈ పాదయాత్రను 2016 నుంచి మొదలు పెట్టామని, దేవుని కృప వల్ల ప్రతిసారి బయలుదేరుతున్నామని, ఈ కార్యక్రమానికి యువకులు ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. దారిలో ఉన్న క్షేత్రాలను దర్శించుకుంటూ వెళ్తున్నాం. అదేవిధంగా ఇరు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని ప్రతి ఏటా పాదయాత్ర కొనసాగిస్తున్నామన్నారు. ఈ పాదయాత్రని పార్టీలకు అతీతంగా చేపడుతున్నామని, ఈ పాదయాత్ర దేవుని కృప ఉన్నన్ని రోజులు కొనసాగిస్తామని అన్నారు. ప్రతి ఏటా అన్నమయ్య దారిగుంటనే వెళ్లి దర్శించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజాపూర్ మండల చెందిన వివిధ గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. సత్యనారాయణ నా పేరు. రాజాపూర్ మండల కేంద్రం నివాసిని నేను. ప్రతి సంవత్సరం కూడా పాదయాత్ర ద్వారా తిరుమల అనేటువంటిది బయలుదేరి జరుగుతుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 24 లోపల ప్రతిరోజు ప్రతిసారి ఖచ్చితంగా వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. ఆ దేవుని కృప వల్ల మేము ఇప్పటికి కూడా చాలా చక్కగా పాదయాత్ర అనేటువంటిది చేయడం జరిగింది. ఈసారి కూడా ఒక 20 మందిని రాజాపూర్ నుంచి వెళ్ళి తిరుమలకి అనేటువంటిది బయలుదేరడం అనేటువంటిది జరిగిందనమాట. ఇది 6వసారి పాదయాత్ర అనేటువంటి జరుగుతుంది. నేను ఇందులో 4వసారి పాల్గొనడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేటువంటిది విజయవంతంగా జరగడం అనేటువంటిది మాకు చాలా సంతోషంగా ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ దేవుడు అదేవిధంగా ఈ మైసమ్మ తల్లి మమ్మల్ని కాపాడాలని మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద. రాజాపూర్ మండలికి వెళ్ళి ప్రతి ఏటా డిసెంబర్ 24 నాడు రాజాపూర్ మండల కేంద్రం నుంచి తిరుమల తిరుపతి పాదయాత్ర ప్రతి సంవత్సరం బయలుదేరుతున్నాము. 2016 నుంచి స్టార్ట్ చేసినాము. దేవుని దయ వల్ల ప్రతిసారి వెళ్తూనే ఉన్నాం. భక్తులు, మన పాదయాత్ర తమ్ముళ్ళు కూడా అందరూ కూడా ప్రతి ఏటా మంచిగా దర్శనాలు అన్నీ ఒంటిమిట్టగా కానీ అమ్మవార్ల ప్రతి దేవస్థానంలో అన్ని దర్శనాలు చేసుకుంటూ వెళ్తున్నాము. ప్రతి ఒక్కరు దీనికి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. దేవుని గుడిలో కూడా మనకు ఎక్కడ టెంపుల్లో కానీ స్కూళ్ళు కానీ అక్కడ మాకు ఎక్కడ పోయినా ప్రతి నివాసాలు ఎక్కడున్నా కూడా అక్కడ ఉంటున్నాము. అయితే మేము ఎక్కడ వెళ్ళినా కూడా పాదయాత్రలు వెళ్తుంటే మాకు మంచిగా జరుగుతుంది. మాకు మండల కేంద్రం కానీ రాజాపూర్ విలేజ్ కానీ మండలకు ప్రతి గ్రామం కూడా అందరూ మన తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర కానీ అందరూ చల్లగా మంచిగా ఉండాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటున్నాము. అందుకొరకే ప్రతి ఏటా పాదయాత్ర వెళ్తున్నాము. ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద. ఇది పార్టీలకు అతీతంగా చేస్తారా లేకపోతే మీ సొంతంగా చేస్తారా? లేదు, అందరం కలిసి వెంకటేశ్వర స్వామి భక్తులమే. అందరం దేవుని కోసమే వెళ్తున్నాం. అంతే, మాకు ఏ పార్టీలు ఏవి మాకు సంబంధం లేదు. అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. ప్రతి ఏటా ఇట్లా వెళ్తున్నాము. ఆ దేవుడి కారణంతో మేము మంచిగా వెళ్తున్నాము. 6వసారి వరకే నడుస్తా. నెక్స్ట్ ఇట్లా 6వసారి భగవంతుడు ఎన్నిసార్లు తోలిస్తే అన్నిసార్లు వెళ్తూనే ఉంటాము. ప్రతి ఏటా ప్రతిసారి కొత్తగా వస్తున్నారు, పాత వాళ్ళు వస్తున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు, అందరూ వెళ్తున్నాం. బాగా మంచి దర్శనం మంచిగా అనిపిస్తుంది. మనం అన్నమయ్య దారిలోకి వెళ్తాం కాబట్టి అక్కడ వేటాలకు తిరుపతి వెళ్ళే వరకు దర్శనం చాలా బాగా అనిపిస్తుంది. అందుకొరకే దేవుని దర్శనం అవుతుంది. ఆయన కృప మాకు ఉండాలని దేవుని మాకు ఆయన ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరుకుంటున్నాము. ప్రతిసారి ఒకటే డేట్ ఫిక్స్ చేసుకోవడానికి గల కారణం ఏమైనా ఉందా? అంటే అప్పుడు ఒకసారి డిసెంబర్ 24 సాటర్డే వచ్చింది. ఇక అప్పుడు అక్కడ వైకుంఠ ఏకాదశి కూడా అక్కడ ముడతామని చెప్పి ఇక్కడికి బయలుదేరితే అక్కడ వెళ్ళాలని ఈ టైంకి వెళ్తే అక్కడ పోవాలనుకున్నాము. అంతకన్నా జర ముందే 1-2 డేస్ వెళ్ళాము. ప్రతి ఏటా వెళ్ళాము. ఈసారి కొద్దిగా లేట్ అయింది. వైకుంఠ ఏకాదశి ఈ రోజు నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. అక్కడ వరకు వెళ్తాము. మాకు ఎప్పుడైనా అక్కడ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఎప్పుడు దర్శనం చేసుకుని భగవంతుని లీలలు మాకు ఉండాలి. ప్రతి ఒక్కరు దేవుని చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. అంటే మనకి Bring down! Bring down! Bring down!
గోవిందా